జీవాధిపతి అయిన మహోన్నతుడ గొప్ప దేవ, మీ పాదాలకి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రత్యేకమైన సమయంలో ప్రభా, మరి మేము అందరం కూడాను మీ వాక్యం వినుటకు, ధ్యానించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభా మాకు వినుటకు మంచి జ్ఞానాన్ని గ్రహించే శక్తిని ప్రభు అనుగ్రహించమనే సమయంలో మేము ప్రార్థన చేసుకుంటున్నాం నాయన. మరొకసారి ప్రభా ఈ సమయం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొన్ని విన్నపములు మీ పాదం దగ్గరికి పెడుతూ యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హిందూ స్క్రిప్చర్స్లో ఎవరైనా దేవుణ్ణి చూడాలనుకుంటే ఆ ఫలానా వ్యక్తి కొన్ని ఏళ్ల తరబడి తపస్సు చేస్తాడు. ఎన్నో ఏళ్ల తర్వాత భగవంతుని యొక్క దర్శనం కలిగి ఏదో వరహం అడగమంటాడు. స్క్రిప్చర్స్లో అక్కడ ఏం రికార్డ్ చేయబడ్డదంటే, కొందరు దీర్ఘాయు నాకు కావాలి అని అనుకుంటారు, కొందరు నాకు బలమైన శక్తి నాకు కావాలని అనుకుంటారు, ఇంకొంతమంది అడుగుతారంటే నాకు దివ్యాస్త్రము, ఎవరికి లేని అస్త్రాలు నాకు అనుగ్రహించమని వాళ్ళు వరహ రూపంలో వాళ్ళు కోరుకుంటారు. అక్కడ ఉన్న దేవుళ్ళు కూడా అనుగ్రహిస్తారు, ఎందుకంటే ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి వాళ్ళు అది తీసుకుంటారు కాబట్టి. కానీ ఇక్కడ అట్ట లేదు. ఈరోజు చదవబడిన వాక్యము కొంచెం డిఫరెంట్గా ఉన్నది. నిర్గమకాండ 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు. ఇక్కడ ఎవరు వరహము అడగట్లేదు, ఎవరు కూడా తపస్సు చేయట్లేదు. కానీ 430 ఏళ్ల బానిసత్వంలో ఉండి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వాళ్ళు దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ఎవరు మొరపెట్టుకుంటున్నారు, ఎంతమంది మొరపెట్టుకుంటున్నారు అది మనకి తెలియదు. కానీ బట్ అ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దే వర్ క్రైయింగ్ బిఫోర్ గాడ్. ఎప్పుడు మాకు ఇది విడుదల కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ ప్రార్థనలు దేవుని దగ్గరికి పోతున్నాయో, దేవునికి ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఆయన వేసి, మోషే జీవితం పట్ల ఆయన ఏమంటున్నాడంటే, 2వ అధ్యాయం 1వ అధ్యాయం మనం చదువుకుంటే చాలా క్విక్గా మోషే పుడతాడు. ఆయన ఫెరో ఒక చెల్లి ద్వారా ఆమె తీసుకొనబడతాడు. హీఈస్ రైజ్డ్ ఇన్ ది ఫెరోస్ టెంపుల్ ఆఫ్ ఫెరోస్ ప్యాలెస్. ఎదుగుతాడు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి సెనాయ్ మౌంటైన్ మీదకి ఆయన వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ లోపలే మొత్తం ఎన్నో సందర్భాలు జరిగిపోతాయి. హీ సీజ్ ద క్రై ఆఫ్ దర్ పీపుల్. ఇస్రాయేల్ ప్రజలు, ఆయన తెలుసుకుంటాడు, నేను కూడా ఒక ఇస్రాయేల్నే. వాట్ ఐఎమ్ సీయింగ్ ఈజ్ ద పీపుల్స్ సఫరింగ్. నా ప్రజల యొక్క సఫరింగ్ ఆయన రికగ్నైజ్ చేస్తూ, ఈ లోపలే ఆయన ఒక ఐగుప్తుని చంపివేస్తాడు. అక్కడి నుంచి పారిపోవటం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ప్రణాళిక. ఇట్ ఇస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్ ప్లాన్. దాదాపు 40 ఏళ్ళు ఆయన సెనాయ్ మౌంటైన్స్ దగ్గర, మిడియనైట్ జెత్రో దగ్గర ఆయన ఉండి, అక్కడే ఆయన పెళ్లి చేసుకుంటాడు. అక్కడే ఆయనకి 2 పిల్లలు కలుగుతారు. ఈ లోపల జోషువా, హీ రీచెస్ హిమ్ అండ్ సేస్ మై పీపుల్ ఆర్ డైయింగ్ అండ్ క్రైయింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? యు ఆర్ ద చోజన్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. అది గ్రహించి ఆయన ఎప్పుడైతే సైనాయ్ మౌంటైన్స్ మీదకి పోతాడో, 3వ అధ్యాయం ఏం చెప్తుందంటే, మోసెస్ అట్ ది బర్నింగ్ బుష్. అందుకనే ఈరోజు నేను తీసుకున్న టైటిల్ ఏంటంటే, a good answer to the Moses, or
God's moving answer to meek Moses. దేవుని యొక్క మంచి ఆన్సర్ మోషేకి ఇవ్వడం అనేది ఈరోజు ప్రాముఖ్యమైన అంశము. హౌ హీ హ్యాస్ మేడ్ దిస్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ యాజ్ అ లీడర్ ఆఫ్ గాడ్, యాజ్ అ లీడర్ ఆఫ్ హిస్ పీపుల్. ఇక్కడ వరహం ఇవ్వటం లేదు, ఆయన ప్రభు కనపడి వరహం ఇవ్వటం లేదు. ఏమంటున్నాడంటే, గో ఐఎమ్ సెండింగ్ యూ బ్యాక్ టు ద ఈజిప్ట్, ఐగుప్తు వెళ్ళి, దేర్ ఐ విల్ స్పీక్ టు యూ అండ్ యూ విల్ బి ద మ్యాన్ who will be releasing, you will be bringing out my people out of 430 years of bondage. 430 ఏళ్ళు ఈ బాండేజ్లో నుంచి నువ్వు తీసుకురాబోతున్నావు. అయితే మోషే ఏమంటున్నాడంటే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ గాడ్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఐ కెనాట్ స్పీక్, నాకు మాటే రాదు, కానీ ఫెరో ముందు పోయి నుంచోమంటున్నావు, ఆ ఫరో ముందు పోయి నుంచోమంటున్నావు, ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఈవెన్, I cannot stand before Pharaoh. And you're telling me to go and release those lakhs of people from Egypt. How it is possible? ఇది చెప్పినప్పుడు, ఇది సంభాషిస్తున్నప్పుడు మనకు తెలుసు అక్కడ రెండు ప్రాముఖ్యమైన సైన్ ఆయన చూపిస్తాడు. మొట్టమొదటి సైన్, ఆయన కర్ర తీసుకొని కింద పడేయమంటాడు. ఇట్ టర్న్స్ ఇన్ టు సర్పెంట్, మేబీ a king cobra, a very difficult snake to handle. We don't know. రెండో సైన్ ఏం చెప్తాడంటే, పుట్ యువర్ హ్యాండ్ అండర్ ది క్లాక్, బయటికి తీయమంటాడు. హిజ్ హ్యాండ్ బికమ్స్ లెప్రస్. కుష్టి వ్యాధిని ఆయనకి సోకిపోతుంది అప్పుడే. జస్ట్ కీప్ ఇట్ అండ్ టేక్ అవుట్. మళ్ళా తిరిగి లోపల పెట్టమంటాడు, తీయమంటాడు. దీస్ ఆర్ ద టూ సైన్స్. కుష్ఠరోగం పోతుంది. దీస్ ఆర్ టూ సైన్స్ దట్ హీ షోస్ టు మోసెస్. ద క్వాలిటీ ఆఫ్ లీడర్, ఇక్కడ ఆ లీడర్షిప్ క్వాలిటీలో ఈ ఫస్ట్ సైన్ ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈజ్ ది కాల్ ఆఫ్ మోసెస్? వాట్ ఈజ్ ది కాల్ ఆఫ్ మోసెస్? ఇంట్రొడక్టరీ పార్ట్లో ఆయన ఈ యొక్క కాల్, ఈ యొక్క వాగ్దానము ఆయన అందుకోవటం అనేది ఇక్కడ మొట్టమొదటిగా లీడర్షిప్లో, మోషే యొక్క మేకింగ్ ఆఫ్ ద లీడర్షిప్లో ఆయన మోషేని ఈ విధంగా తయారు చేసి రెండు సైన్స్ ఆయనకి ఇస్తూ, పో, యు గో బ్యాక్ టు ఈజిప్ట్, దేర్ ఐ విల్ టెల్ యూ వాట్ యూ మస్ట్ డూ. Now Moses was tending the flock of Jethro, his father-in-law, the priest of Midian, and he led the flock back to the desert and came to Horeb, the mountain of God, and the angel of the Lord appeared to him in the flames of the fire in the midst of the bush. So he looked, and behold, the bush was burning with fire, but the bush was not consumed. Then Moses said, I will now turn aside and see the great sight, why the bush does not burn. This is the first few verses from the red scriptures. So these are the first signs that he sees in order to build the leadership. When he sees, చూస్తా ఉన్నాడు ఆయన, burning bush, it's not burning, it's burning but it is not consumed. It was an extraordinary sight for him. After when he looks all these things, he was very amazed. Atanu amazed అయిపోయి, then he says that in the 4th verse, so when the Lord saw that turned aside to look, God called to him in the midst of the bush and said, Moses, Moses. పైన ఏమో angel of the Lord అంటున్నాడు, కింద వచ్చేసి ప్రభు అంటున్నాడు. And 2 times he calls from the bush, Moses, Moses. There is apostrophe. If you look carefully, there is a apostrophe. Once he takes the name of the Moses, Moshe, Agala, Moshe, Agala. Stop, full stop there. There's an exclamation over there. Then what? He says, I am here. What? Who are you? And he said, do not draw near this place. Take your sandals off your feet, for the place where you stand is a holy ground.
I don't know whether you have seen in the YouTube, నిన్ననే పాస్టర్ గారు చెప్పారు మీరు వాక్యం చెప్పమని, లేకపోతే I would have shown you how the real Mount Sinai looks. Mount Sinai is igneous rocks. అక్కడ మౌంటైన్ మీదకి పోయి ఆ రాక్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే టిల్ ద 3 inch దాకా ఆ రాక్ అంతా కూడాను బర్న్డ్ రాక్గా ఉంటుంది. సెనాయ్ రీజన్లో ఎక్కడ కూడా అట్లాంటి పర్వతాలు కూడా కనపడలేదు, కాలిపోయిన పర్వతాలు కనపడలేదు. దాదాపు 3 inch మొత్తం ద రాక్ ఈజ్ కంప్లీట్లీ బర్న్ట్ రాక్. అందరూ ఐగుప్తుకి పోతారు, దేర్ దే షో దాట్ ఇట్ ఈస్ ద మౌంట్ Sinai, బట్ ద ఒరిజినల్ మౌంట్ Sinai ఈజ్ నాట్ ఇన్ ఈజిప్ట్. ద ఒరిజినల్ మౌంట్ Sinai ఈజ్ ఇన్ సౌదీ అరబ్. ఇట్స్ కాల్డ్ ఎస్ జబేల్ అలాస్ అండ్ జబేల్ మూసా. ఈ మౌంటైన్స్ని కనుగొన్నది ఒక ఫ్యామిలీ. యాక్సిడెంటల్గా ఒక ఫ్యామిలీ అక్కడికి పోయి, యూజువలీ సౌదీ అరబ్లో ఎక్స్కవేషన్ చేయనియరు, బికాజ్ ద రూట్స్ ఆఫ్ ద ఇజ్రాయిల్ ఈజ్ కనెక్టెడ్ విత్ ది మిడియన్. అందుకనే ఎక్కడైతే వేర్ దిస్ ఇజ్రాయలీ ఆర్కియాలజిస్ట్ ఎక్కడ ఇది మా ప్లేస్ అని చెప్తారో, అందుకనే దే డోంట్ అలౌ ది ఆర్కియాలజిస్ట్ టు కండక్ట్ దిస్ ఆర్కియాలజికల్ సర్వీస్. సో ఇది మాట్లాడుతూ మోషే ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాడంటే, నౌ వీ విల్ సీ దాట్ ఐ విల్ ట్రై టు డీల్ ది ఎంటైర్ బాడీ ఆఫ్ దిస్ సర్మన్ ఈజ్ వాట్ ఆల్ హూ హ్యావ్ బీన్ ద గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ద ఫస్ట్ పాయింట్ విచ్ ఐ వాంట్ టు డీల్ హియర్, ఆర్ వీ కాల్డ్ విత్ రెస్పాన్సిబిలిటీ? What is your responsibility and what is my responsibility? Because in the same way how God has called, ఏ విధంగా మోషేని అతను పిలవటం అనేది జరిగింది, అదేవిధంగా మనం కూడా మన ఒక పిలుపుని మనం అందుకుంటాము. We are also being chosen. We say కదా, మనం చెప్తాం కదా, God has chosen me. But what is the meaning of chosen? దేవుడు నన్ను ఎన్నుకున్నాడంటే దాని యొక్క ప్రాముఖ్యమైన దాని అర్థం ఏంటి? వాట్ ఈజ్ ఇట్ మీన్స్? ద వెరీ ఫస్ట్ వెన్ యు ఆర్ కాల్డ్, వెన్ యూ సే, మీరు ఎప్పుడైతే నేను చోజన్, నేను పిలవబడ్డాను అంటే, ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ యూ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఐ యామ్ లిస్నింగ్. మోషే ఇక్కడ విని పారిపోవచ్చు, ఏదో దయ్యం కనపడిందని పారిపోవచ్చు, కానీ ఆయన పారిపోలేదు. ఆయన సైన్ చూస్తూ ఉన్నాడు. వాట్ ఈస్ ద సైన్? ద బర్నింగ్ బుష్ ఇస్ నాట్ కన్జ్యూమ్డ్. How it is possible? Because the fire when it comes falls on any of the trees, it will have to consume. ఏదో ఒక కన్జ్యూమ్ అయిపోతుంది. But here he sees that it is not consumed. The very first responsibility in the Christian leadership, మన ఎప్పుడైతే మనం చెప్తామో that we are being chosen, the very first thing, what we are listening and what we are hearing, are we obeying? Are we obeying the word of God? అది ఎవరి ద్వారా మాట్లాడతాడు? ప్రస్తుత దినంలో అయితే మనకి ప్రభు కనపడాడు. He will not appear to us as he was appearing to Moses, because what he wants us to rely, దేని మీద మనల్ని ఆధారపరుస్తున్నాడంటే, మీరు వాక్యం చదువుకొని నా పిలుపుని మీరు గ్రహించండి. Listen to my word first and then recognize it is I who is calling you. అందుకనే రెండో భాగంలో మనము అపోస్తలుడైన పౌలు విషయంలో మనం నేర్చుకుంటాము. అందుకనే రెండో భాగం చదివి ఇచ్చాము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక. Understand what is your call. Understand first who is calling you. Maybe your father or mother is calling you. Maybe your husband or wife is calling husband. Listen to my word, listen to the voice of God. Maybe husband is inviting wife to come to the presence of God, or a friend is calling another friend to come in the presence of God and come and listen to his voice. It was morning chavuta unnanu, one of famous actor Samantha, she is getting divorced. And for that she is moving to this temple, that temple. They miss the call of the highest call, is that to be together ni. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, they are breaking the law. అందుకనే లా, సనాతన ధర్మానికి మన
ఇవ్వబడిన బైబిల్కి తేడానే అది. సనాతన ధర్మంలో ఏదైనా అబ్జర్వ్ చేయొచ్చు, ఎనీథింగ్ ఈజ్ అబ్జర్వ్డ్, బట్ ఇన్ దిస్ లా ఆఫ్ మోజెస్ యూ కెనాట్ అబ్జర్వ్ ఎనీథింగ్. ఇట్ ఈజ్ అ లా. మార్క్స్ ఉన్నాయి అక్కడ, మనకి ఒక లైన్స్ ఉన్నాయి, మనకి గీతలు గీయబడి ఉన్నాయి. ఆ గీత దాటితే మాత్రము we are of our own and the destruction will come upon us. మోస్ట్లీ బిబ్లికల్ అండర్స్టాండింగ్లో అదే అవుతుంది. అందుకనే మోషే ధర్మశాస్త్రం, ఇక్కడ మోషేని ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఇది ఒక ఇనీషియల్ ప్రిపరేషన్గా, లిసన్ టు మై వర్డ్ అండ్ ఒబే. దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ లీడర్షిప్. ఈ విషయాన్ని గ్రహిస్తూ the Lord will show us signs to us. What is our sign? కొంతమంది స్వస్థపరచబడతారు, దట్ ఈస్ అ సైన్. కొంతమందికి కావాల్సిన కోరికలు అవి నెరవేర్చబడతాయి, దట్ ఈస్ అ సైన్. You may have a very good, expecting a good salary, that will be approved, that's a sign. కొంతమంది సైకలాజికల్గా డిప్రెస్డ్ ఉంటారు, యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ సైకలాజికల్ డిప్రెషన్, దట్ ఈస్ అ సైన్. కొంతమందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి, డాక్టర్స్ సే దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ద మెడికల్ సైన్సెస్, బట్ యూ కమ్ అవుట్ ఆఫ్ దాట్, దట్ ఈస్ అ సైన్. వన్స్ ద సైన్ ఈస్ బిన్ గివన్, ఎప్పుడైతే మీకు సైన్ ఇవ్వబడుతుందో దాంతోపాటు ఒక అసైన్మెంట్ కూడా ఇవ్వబడుతుంది. వాట్ ఈస్ దట్ అసైన్మెంట్? మోస్ట్లీ క్రిస్టియన్ సర్కిల్స్లో అసైన్మెంట్ ఏముంటుందంటే, గో అండ్ బ్రింగ్ సమ్వన్, ఫెచ్ సమ్వన్ టు గాడ్ టు లిసన్ టు ద వర్డ్. దట్ ఈస్ ది ఫస్ట్ సైన్, దట్స్ ద ఫస్ట్ అసైన్మెంట్ దట్ ఈస్ బిన్ గివన్. ఆర్ సమ్వన్ విల్ ఆస్క్ యూ డిస్ట్రిబ్యూట్ ద ట్రాక్, దట్ ఈస్ ది ఫస్ట్, సమ్ ఆఫ్ ది అసైన్మెంట్స్. In these assignments, how faithfully we are completing these assignments, or in the middle we are leaving the assignments. So here it is said that, చూద్దాం ఇక్కడ ఏం రాస్తున్నాడంటే 5వ వచనంలో, then he said, do not draw near to this place, take your sandals off your feet, for the place where you stand is a holy ground. Moreover, he said that he is the God of Abraham, the God of Isaac, and the God of Jacob. God has to introduce himself as, I am the God of Jacob, I am the God of Abraham, the God of Isaac, and the God of Jacob. ఎందుకంటున్నానంటే ఈ మాట, 430 years of bondage లో we definitely tend to forget who God is, who Yahweh is, definitely we'll forget. Why? Because we are surrounded by so many different gods. So God has to introduce who I am. He says, I am the God of Abraham, God of Isaac, and God of Jacob. When he introduced himself in that way, ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసుకుంటాడో, దేవుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు, and Moses hid his face, for he was afraid to look upon God. As soon as he is introduced, he hid his face, he fell on the ground, he could not able to see the face of God, and he was showing his reverence. Now the third act, you listen, you take an assignment, and you obey the God's word. You show your reverence. నీకున్న కృతజ్ఞతని, నీకున్న లోపల ఉన్న కృతజ్ఞతని నువ్వు కంప్లీట్గా చూపించాల్సి వస్తుంది. See, in Hindu mythology, that's why I introduced that with the Hindu mythology. Once the God has given a vara, at one point of time, that same God will come and take out that vara. Why? Because this man is misusing that. Misusing. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు, నీకు వరం ఇస్తాను, you will be that person who will be responsible to bring the Israelites out of the Egypt. I will be with you, I will be in your mouth, I will touch you, I will give you all the strength what is required. This first you listen, you take the assignment,
You obey the assignment and then you proceed with that assignment. And then see what happens in 7th verse. And the Lord said, I have surely seen the oppression of my people who are in Egypt, and have heard their cry because of their taskmasters. For I know their sorrows. Who are the taskmasters? టాస్క్ ఇక్కడ ఎవరంటే, ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే శ్రమ పెట్టి వాళ్ళని పిరమిడ్స్ కట్టడానికి, పెద్ద పెద్ద కోటలు కట్టడానికి వాళ్ళ దగ్గర నుంచి యూజువలీ ఎన్ని అవర్స్ పని చేస్తారండి ఒక మేస్త్రి? ఒక 8 hours పని చేస్తాడా? 8 hours పని చేస్తుంటే వీళ్ళు మేబీ టేకింగ్ 16 hours. 16 hours పని తీసుకుంటున్నారు, కానీ వేజెస్ ఎంత అంటే ఆ డేకి వచ్చిన వేజెస్ మాత్రమే. ఏమంటారు? సపోజ్ యు ఆర్ దేర్ ఇన్ సమ్ అదర్ కంపెనీ, యు ఆర్ సపోజ్ టు వర్క్ ఫర్, ఇప్పుడు ఇదే జరుగుతుంది, యు ఆర్ సపోజ్ టు వర్క్ ఫర్ 8 to 9 hours. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ టేకింగ్ 14 to 16 hours బికాజ్ యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. బట్ యువర్ పే ఈస్ సేమ్, యువర్ పే ఈస్ ద సేమ్, నాట్ ఎక్స్ట్రా పేమెంట్ ఈస్ బీన్ మేడ్. అప్పుడు ఏమవుతుందంటే వాట్ యూ విల్ స్టార్ట్ థింకింగ్, లోపల నుంచి ఏమొస్తుందండి, ఇంత శ్రమ పడుతున్నప్పటికీ కూడాను నాకు ఎలాంటి ఫలితము లేదు. ఇక్కడ కూడా అదే అవుతుంది. అందుకనే 430 years ఆఫ్ బానిసత్వంలో ఉన్నప్పుడు ద టాస్క్ మాస్టర్స్ దే ఆర్ గివింగ్, ఫర్ ఐ నో ద సారోస్ బికాస్ ఆఫ్ ద టాస్క్ మాస్టర్స్. And so I have come down to deliver them out of the hand of Egyptians, and to bring them up from the land of Egyptians, and to bring from the land to good and the large land, and the land flowing with the milk and honey, to a place of the Canaanites and Hittites and Amorites and Perizzites and Hivites and Jebusites. Followed by, when the assignment is been given, followed by that, what has God has also given in the last, that I will fulfill the promise. And what is the promise? The promise is that once you bring out the once you bring out Israelites from the Egypt, I am going to also bless you. And what is this blessing? That I am going to give a land, the land which is going to flow with the milk and honey. పాలు తేనె ప్రవహించే దేశము నేను మీకు ఇవ్వబోతున్నాను. అసైన్మెంట్ ఇస్తున్నాడు, జవాబు మాట్లాడుతున్నాడు, అసైన్మెంట్ ఇస్తున్నాడు, ప్రోగ్రెసివ్గా అమ్మంటున్నాడు, పొమ్మంటున్నాడు. దాని తర్వాత ఉన్న కాన్సిక్వెన్సెస్ కూడా చెప్తున్నాడు. ఏంటి కాన్సిక్వెన్సెస్ అంటే, నేను మీకు ఒక నూతనమైన ల్యాండ్ మీకు ఇవ్వబోతున్నాను, దాట్ ప్లేస్ విల్ బీ యువర్ కంట్రీ. స్వేచ్ఛగా మనం ఇక్కడ కూర్చున్నామంటే, మన దేశంలో మనం కూర్చున్నామంటే అది ఎంతో గొప్ప విషయము. ఎందుకంటే He has given us the freedom of expression to worship, freedom of expression to speak, freedom of expression whatever you want to do, you are free to do, because you are sitting in the free land. With that, all the leadership skills, He also gives a promise that if you are in the lines of those border, the blessings which I am going to give you, enti blessings nenu meeku ivvabothunanante, I will going to give you the land which is going to flow with the milk and honey. చెప్పమంటారా? మిల్క్ అండ్ హనీలో ఈరోజు కూడా మీరు చూసుకోండి, ఇస్రాయెల్ దేశము ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నది. ఆయన వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ టెక్నాలజీ, గూగుల్ ఇజ్రాయెల్ దేశందే, ఫేస్బుక్, వాట్సాప్ ఇజ్రాయెల్ దేశందే, మీరు వాడుతున్న కంప్యూటర్ చిప్స్ ఇజ్రాయెల్ దేశందే, మీరు వాడుతున్న కంప్యూటర్స్లో ఉన్న సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తుంది ఇజ్రాయెల్ దేశం వాళ్ళే. ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ ద మిల్క్ అండ్ హనీ ఫ్లోస్. కానీ ఇజ్రాయెల్ దేశంకి ఇంకొక గుణం ఉన్నది, మమ్మల్ని చంపితే మాత్రము మీరు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మేము అక్కడికి వచ్చి మిమ్మల్ని మేము చంపివేస్తాము. అంటే దాంతోపాటు దే హ్యావ్ దిస్ గట్స్
to be a nation, and they have also guts to enter. If you touch us, we will also come into their place and we will kill you. అందుకనే ఇస్రాయల్ దేశం మీరు చూస్తున్న ఇప్పుడు ఈ లేటెస్ట్ వెపన్స్ మీరు చూసినట్టయితే, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఆర్మీ పీపుల్, దే ఆర్ క్యారింగ్ ద వెపన్స్, దే ఆర్ ఆల్ ద ఇజ్రాయలీ వెపన్స్. ఇస్రాయల్ దేశం నుంచి కనుగొన్న వెపన్స్ అవి, చిన్న చిన్న వెపన్స్, బట్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ వెపన్స్. అదన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినాయి. కనుక బ్లెస్సింగ్స్తో పాటు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, వాట్ హీస్ టెలింగ్, ఇఫ్ యూ ఒబే మై వర్డ్, ఇఫ్ యూ లిసన్ టు మై వర్డ్, ఇఫ్ యూ లిసన్ టు మై అసైన్మెంట్స్ వాట్ ఐ హ్యావ్ గివెన్ టు యూ, I will also make you to dwell in this place. I will give a land to you. మీకు మంచి దేశం ఇస్తున్నాను. That land will be flowing with the milk and honey. ఇంత చేసినప్పటికీ కూడాను మనం ముందు సాగుదామండి. రెండో పాయింట్, మోసెస్ హ్యాడ్ అ స్పెషల్ రీజన్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. మోసెస్ ఇస్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్? విల్ ఐ బీ ఏబుల్ టు డూ దాట్? ఈ మొత్తం అధ్యాయం మనం 12 వచనాలే చదువుకున్నాము, బట్ మొత్తం అధ్యాయం చదువుకుంటే ఈ ప్రశ్న కూడా అడుగుతూ ఉన్నాడు. ఏంటి ప్రశ్న అంటే, నేను చేయగలుగుతాను, ఒక్కడే కదా, నేను చేయగలుగుతానా లేదా ఇంత పెద్ద పని చేస్తున్నప్పుడు, ఐ యామ్ విత్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ టు డూ దాట్. నీ నోట్లో మాట కూడా నేనే పెడతాను. I will make you to speak properly. You are unable to speak, stand before Pharaoh, but I will give you that utterances. ఆ మాట్లాడే శక్తి, మాట్లాడే విధానము, ఐ విల్ గివ్ యూ అ గుడ్ కంట్రోల్ ఇన్ యువర్ బ్రెయిన్. ఐ విల్ గివ్ యూ దాట్ ఉన్నప్పుడు ఆయన లోబడి ఒబే, దెన్ హీ మీట్స్ హిజ్ బ్రదర్ Aaron, and then he says, I'll give you a helper, Aaron, and then you both will be doing the great marvelous works. నిర్గమకాండం అంతే మొత్తం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, then we come to know that what is the process. అది అందరికీ తెలిసిన విషయమే. Don't think that you are unqualified to obey the voice of God. ఎప్పుడైతే మనం ఈ వాయిస్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, దేవుని యొక్క ప్రణాళికను మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా హీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ విక్టోరియస్గా నువ్వు వెతుకుతావు. బట్ దెర్ ఈజ్ అ పాయింట్ వేర్ వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. చూద్దామండి, దట్స్ ద సెకండ్ పాయింట్. ద మోసెస్ హ్యాస్ అ రీజన్ టు ఆస్క్ అ క్వశ్చన్. ఆయన మోషే ప్రశ్నించడం అనేది చాలా సహజము, కానీ దానికి జవాబు కూడా అక్కడ ఇస్తూ ఉన్నాడు. దెన్ హీ సెడ్, దెన్ మోసెస్ సెడ్ టు గాడ్, హూ am I that I should go to Pharaoh and that I should bring the children of Israel out of Egypt? Who am I? చాలా మట్లో ఆ ప్రశ్న ఉంటుంది, నేనేనా, నేను చేయగలుగుతున్నా లేదా? Who am I to do this? And when he says that in the next verse, then Moses said to God, indeed, when I came to the children of Israel and say to them, the God of your fathers has sent me to you, they say to me, what is his name? What should I say to them? And God said to Moses, I am who I am. And that comes the completion of the introduction of God. After telling all this, go and tell to them, what is my name? If they ask, tell to them that I am who I am. అది తెలుగులో ఎట్టుందండి అది? పద్నాలుగో వచనము. నేను ఉన్నవాడను అనువాడను. ఈ మాట తీసుకోవడానికి ఇస్రాయేల్ ప్రజలు తీసుకోరు ఈ మాట. I am who I am. They don't take the name of Jehovah or Yahweh from their mouth. అందుకనే to tell them who I am,
I am who I am చెప్పడానికి he says that I am the creator God, the author and the finisher. Go and tell to them. And when he goes and tells to them, and he said, thus says the Lord, say to the children of Israel, I am has sent me to you. So I am, నేను పంపించినానని పోయి వాళ్ళకి చెప్పము. ఎందుకంటే ఇజ్రాయెల్ is a very very hard hearted, very hard headed people. Very very hard headed people. వాళ్ళని సాత్వికత్వంలో తీసుకురావడానికి go and tell them who has sent you, it is I am who has sent you. Then they will listen to you. Then they will listen to you. 430 years is a very long time. యెహోవా దేవుణ్ణి మర్చిపోతారు. ఆయన చేసిన పనులు మేళనన్నీ మర్చిపోతారు. They are surrounded by the Egyptian gods. Every god has a philosophy. They are filled with that ideological philosophy. ఆ ఫిలాసఫీస్ని బ్రేక్ చేయాలంటే చాలా కష్టము. ఆ ఫిలాసఫీస్కి ఎదురు చెప్పాలంటే చాలా కష్టము. అందుకనే సనాతన ధర్మంలో మాట్లాడాలంటే వాళ్ళతోటి చాలా సెన్సిబుల్గా మాట్లాడాల్సి వస్తుంది. బికాస్ దే హ్యావ్ ఎ వెరీ పవర్ఫుల్ రీజన్స్ టు స్పీక్. సో అన్లెస్ అండ్ until the God gives us the proper wisdom, we cannot speak to them. So go and tell to them that I am has sent you, who is going to deliver you from this bondage. And when Moses has spoken all these things, the second and the third last point is that God's answer to Moses applies to all he has called. ఎంతమంది ఇక్కడ బాప్టిజం పొందుకున్నారు? Few hands. Okay, someone is, raise your right hand please, not left hand. Okay, all right. When you say that you are being baptized, from the very first day you all have received the call, and the call is that God has answered to Moses, applying to what he has called for. Did you accept that what you are called for, and you are keeping that call? ఆ పిలుపుని ఏదైతే ఏ రోజైతే మీరు బాప్తిజం పొందుకుని అవును నేను యేసు ప్రభువుని అంగీకరిస్తున్నాను, నేను యేసు ప్రభువునే, ఆయన ద్వారా ఇంకెవరిని నేను పూజించును, ఆయన ద్వారానే ఆయననే నేను చూస్తాను, ఆయన వైపు నేను చూస్తాను. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, we are forgetting our God and we are going to the after other gods. Maybe not here, not in this congregation, but most of the people, they have this tendency. They come to Yahweh, they come to Lord Jesus Christ, again they get deviated. And the highest call in this call is Christianity is an obstacle to you. క్రైస్తవత్వం ఎక్కడైనా మీకు ఆబ్స్టికల్ చేస్తుందా? నాకు ఎక్కడైనా ఆబ్స్టికల్ చేస్తుందా? దట్స్ అ క్వశ్చన్. ఈజ్ క్రైస్ట్ ఈజ్ అ ఆబ్స్టికల్ ఫర్ యూ? God is bigger than our fears and better than our faith. Is God, do you feel that the God is bigger than our faith? Our fears, మనకి ఎక్కడైతే భయం ఉన్నదో ఆ భయము యేసు ప్రభు తీసివేయగలుగుతాడా లేదా? ఆ నమ్మకం ఉన్నదా లేదా? మోషేకైతే నమ్మకం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఆయన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మన దినాల్లో అయితే మన వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. దాట్స్ అ డిఫరెంట్ థింగ్. అంతేకాకుండా హీ హ్యాస్ గివెన్ అన్ అసైన్మెంట్ ఫర్ అస్ టు ప్రొసీడ్, అండ్ ద ఫైనల్ విక్టరీ ఈజ్ ఆల్సో బీన్ ప్రొక్లెయిమ్డ్ ఫర్ అస్. ఈజ్ క్రిస్టియానిటీ ఈజ్ అ ట్రబుల్ మేకింగ్ ఫర్ యూ, ఆర్ ఈజ్ క్రిస్టియానిటీ ఈజ్ ట్రబుల్ మేకింగ్ ఫర్ మీ? That's the second, that's a third important point in this leadership that we need to understand. Dear people of God, when Moses understood the call of God, ఆయన ప్రశ్నించటం అనేది జరిగింది, ఆయన నమ్మటం అనేది జరిగింది, ఆయన ఐగుప్తుకి బయలుదేరటం అనేది జరిగింది. ఆ లీడర్షిప్ మనలో ఉన్నదా లేదా? ఆర్ వి మూవబుల్ ఆర్ నాట్, ఆర్ వి ఆర్ స్టాగ్నెంట్? ఆర్ వి మూవింగ్? మనం మూవ్ అవుతున్నామా లేదా?
or we are somewhere sitting and we are surrounded by our own troubles. If you want to come out of that trouble, I tell you that follow these guidelines. నీకున్నా నాకున్నా పర్సనల్ అఫైర్స్, పర్సనల్ కాన్ఫ్లిక్ట్, ఇతరులతో కాన్ఫ్లిక్ట్ ఉన్నా లేకపోతే ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ వెరీ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ, బికాస్ వీఆర్ గోయింగ్ టు టేస్ట్ ద టేస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ద మిల్క్ అండ్ హనీ. నాకైతే తెలియదు మిల్క్ ఎందుకు యూజ్ చేసి, మేబీ ఇస్రాయెల్ దేశంలో ఆ రోజుల్లో మిల్క్ తీయాలంటే కూడా చాలా కష్టమైన పని. ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. ద స్వీటెస్ట్ థింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ తేనె. స్వీటెస్ట్ థింగ్, ఎనీథింగ్ విచ్ ఈస్ స్వీటెస్ట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ తేనె, హనీ. దాని తర్వాత ఇంకేమైనా స్వీటెస్ట్ దాన్ని నాలుక మీద పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా, బిట్టర్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఏదైనా తీయటి పదార్థం మనం నాలుక మీద పెట్టుకున్నా అది బిట్టర్ అనిపిస్తుంది, చేదుగా అనిపిస్తుంది. అది తీయదని స్వభావం తీయగున్నప్పటికీ కూడాను అది చేదుగా కనిపిస్తుంది మనకి. సో ఐ విల్ గివ్ యూ ద ల్యాండ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ విత్ ద మిల్క్ అండ్ హనీ. ఫాలో దీస్ గైడ్లైన్స్. Read the word, obey the word, take the challenge, take that assignment, listen to the voice of God, start moving, and then the Lord is going to give you the land where the milk and honey flows. Your own house, your own personal life will become the land which flows with the milk and honey. Is it not a beautiful this thing? ఇది ఎప్పుడైతే వ్యతిరేకిస్తారో, మనకందరికీ తెలుసు హౌ ద ఇజ్రాయెల్ హ్యాస్ రిబెల్డ్. రిబెలియన్ తర్వాత మనకు వచ్చే, ఒకవేళ మనం రెబెల్ అవుతున్నాం అనుకోండి, ఐఎమ్ నాట్ ఆస్కింగ్, ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ ద ఇజ్రాయెల్ ఓవర్ హియర్. ఎప్పుడైతే ఇస్రాయెల్ దేశము మోషేకి అగేన్స్ట్గా, హరోన్కి అగేన్స్ట్గా, తర్వాత మిరియంకి అగేన్స్ట్గా ఎప్పుడైతే వాళ్ళు రిబెల్ అయ్యారో, దెన్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ది ప్రాఫిట్ ఆఫ్ గాడ్. యు నో వాట్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్ డిడ్? ఏం చేస్తుంటాడు మోషే? Did he scolded them? Did he said, you did like that, so I will also do like that? No, he didn't told. Take the reference. 6 times Moses fell on his face. Srashtangabadi 6 సార్లు నిర్గమ కాండంలో మనకి 6 సార్లు మోషే ముఖం మీద, మనం అయితే ఐ మీన్ ఇఫ్ యూ గో టు ద టెంపుల్స్, ద పీపుల్ సాష్టాంగపడి వాళ్ళు దొరులుతారు, వాళ్ళు మొక్కుబడి చేసుకుంటారు. నేను 100 సార్లు ఐ విల్ బీ రోలింగ్ అరౌండ్. 6 times. The very first time when the people of Israel rebelled at Deuteronomy, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 18వ వచనంలో, తర్వాత నిర్గమ కాండం 22వ అధ్యాయంలో, when God would have destroyed the people at Sinai. Sinai దగ్గర కొంతమంది ప్రజలు అక్కడ డిస్ట్రాయ్ చేయబడక ముందు మోషే ఏం చేస్తున్నాడు, సాష్టాంగపడి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. ఈ 6 times he falls on the face of before God and he stops that God would not kill these people. 6 times. There is a first reference in Deuteronomy chapter 9 verse 18 and Exodus chapter 32. Second time in Deuteronomy chapter 9 verse 25, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 25వ వచనంలో కాదేష్ బర్నియా దగ్గర ఆయన మరొక్కసారి అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు గొనుగుతున్నప్పుడు, second time he falls on his face and he prays that you spare their life. Third time he also, the people rebel. కోరా అనే ఒక ఆయన అక్కడ రెబెల్ చేస్తూ ఉంటాడు. ఆయన అగెయిన్స్ట్గా పోతున్నప్పుడు he falls on the face of God because he knew that once Yahweh strikes, it is going to be very horrible striking. అది చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిర్గమ కాండంలో మనం చూస్తాము, మోషే ప్రార్థించినప్పుడు అక్కడ కొంత ప్లేగ్ ఆగిపోయిందంట. మోషే ప్రార్థించినప్పుడు ప్లేగ్ ఆగిపోయింది. లేకపోతే ఆ ప్లేగ్ కనుక ఆయన రిలీజ్ చేస్తుంటే దెర్ వుడ్ బి హ్యావ్ సో మెనీ డెత్స్. కానీ బైబిల్ రికార్డ్ నిర్గమ కాండంలో 14,000 మంది చనిపోయినట్టుగా మనం చూస్తున్నాము, బికాస్ దే రెబెల్డ్ అగెన్స్ట్ గాడ్.
And Moses has not prayed, so 14,000 people died on that one day. How many people died in in one day? Mana pandemic lo. In one day, I have record of 2 lakhs people dying. 2 lakh people in the country dying. That's what I remember. Fourth time when also when Korah has rebelled, again in Numbers, in సంఖ్యాకాండం 16:22లో కూడా ఆయన సాష్టాంగపడి ఆయన ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. దాని తర్వాత 250 ప్రీస్ట్స్ గురించి ఆయన ప్రార్థన చేస్తాడు. ఇన్ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 45వ వచనంలో అక్కడ ఉన్న ప్రీస్ట్స్ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దే ప్రీస్ట్స్ ఆల్సో రిబెల్ అగైన్స్ట్ గాడ్ బికాజ్ దే వర్ నాట్ పేషెంట్ విత్ మోసెస్ అండ్ దే వర్ మోసెస్ అగైన్స్ట్ దే వర్ గ్రంబ్లింగ్. సో 250 ప్రీస్ట్స్ వాళ్ళ కొరకు సాష్టాంగపడి ఆయన మోషే ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. When the priests are been not spared. The very last and 6th time when Israel rebelled against Moses, Numbers chapter 20, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో ఆరోసారిగా ఆయన సాష్టాంగపడి ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. If there is a land which flows with the milk and honey, also in the same land there is also the punishment. And the punishment is because people rebelled against God and people murmured against Moses, the prophet of God. And the consequences of that, he never spared. God doesn't spare. Once you provoke the anger of Yahweh, the death is inevitable. Death is inevitable. మోషే పలకలు తీసుకొని వచ్చి పైనుంచి మొదటిసారిగా వాళ్ళు చూస్తున్నారు, దే హ్యావ్ మేడ్ అ కాఫ్ అండ్ హీ హాస్ థ్రోన్ దట్, ఆ పలకల్ని దాని మీద విసిరివేసిండు. ఆ రోజు ఎంతో వేల మంది భూకంపం వచ్చి ఆ భూకంపంలో చనిపోవటం అనేది జరిగింది. ఆల్ దిస్ హ్యాపెండ్ అట్ ద సైనాయ్. ఈరోజు మనకి మన ఆత్మీయ జీవితంలో హెచ్చరిక ఏంటంటే, అందుకనే 2 కొరింథీ కూడా అందుకనే మనం చదువుకున్నాము. లెట్ us take that particular reference also. The 2 Corinthians chapter 2 from verses 12 to 17. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే 2 కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనం. Furthermore, I came to Troas to preach Christ's gospel, and a door was opened to me by the Lord. I had to rest in my spirit because I did not find Titus my brother, but talking my leave to them, I departed from Macedonia. Now thanks to be God who always lead us in triumph in Christ, and through us diffuses and fragrance of his knowledge in every place. Student ikkada, if you read this scripture, I could not able to because my eyes are allergic. He says that thanks be to God who leads us in triumph in Christ, and through us diffuses the fragrance of his knowledge in every place. ekkada poyinappudiki gudanu evardi aa knowledge, whose knowledge? It is the Christ knowledge which brings us to the triumphing in Christ. ఎవరి ద్వారా మనకి విజయము? ఇప్పుడు మన దినాలలో మనకి యెహోవా దేవుడు కనపడాడండి. మనకి యెహోవా దేవుడు ఎవరి రూపంలో కనిపిస్తున్నాడు? క్రీస్తు రూపంలో మనకు కనిపిస్తున్నాడు. ఓన్లీ నౌ ఇన్ our days the triumph is through Jesus the Christ. అది మాట్లాడుతూ ఫర్దర్ వీఆర్ టు గాడ్ ద ఫ్రేగ్రెన్స్, మంచి సువాసన. ఎప్పుడైతే మనము క్రీస్తుని వెంబడిస్తూ ఆయన నెరవేర్చబడుతుందో మనలో నుంచి ఒక మంచి సువాసన వస్తున్నట్టుగా చదవండి మేడం, ఏముంది అక్కడ 15వ వచనంలో? జ్ఞానపు ఒక సువాసన గురించి
చూడండి అక్కడ, ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్ అమంగ్ హూ ఆర్ బీయింగ్ సేవ్డ్ అండ్ అమంగ్ దోస్ హూ ఆర్ పెరిషింగ్, టు ద వన్ హూ ఆర్ అరోమా ఆఫ్ డెత్ లీడింగ్ టు డెత్ అండ్ టు ది అదర్స్ ది అరోమా ఆఫ్ లైఫ్. బ్యూటిఫుల్. ద అరోమా ఆఫ్ డెత్ ఈజ్ గాన్. దేహం చనిపోయినప్పుడు మన దగ్గర వాసన వస్తుంది కదండి, దాన్ని కెడావరోనోసిస్ అంటారు. ద కెడావర్స్ అంటే చనిపోయిన ఎలాంటి ప్రాణం లేనిది. వన్స్ దిస్ బాడీ డైస్ ఇట్స్ కాల్డ్ కెడావర్స్. దీంట్లో నుంచి ఒక వాసన వస్తుంది, దాన్ని కెడావరోనోసిస్ అంటారు. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ ఇట్ కమ్స్. ఎప్పుడైతే ఇప్పుడు క్రీస్తుని ఎప్పుడైతే మనం అంగీకరించి మనం పోతామో ఆ సువాసన వెళ్ళిపోయి, ఎందుకంటే that spirit will be residing in us and that smell, that fragrance, that smell will be not coming from us. అందుకని కొంతమంది మనం చూసినప్పుడు వాళ్ళు నిద్రిస్తున్నారు, మంచిగా నిద్రిస్తున్నారు అని అంటాము. అలాంటి గొప్ప వాగ్దానము ఇక్కడ ఇస్తూ, ద అరోమా ఆఫ్ లైఫ్ లీడింగ్ టు లైఫ్ అండ్ హూ ఈజ్ sufficient for these things, for we are not as many peddling the word of God, but as the sincerity, but as from God, we speak in the sight of God in Jesus Christ. మన చూపు, మన విధానము, మనలో ఉన్న శక్తి, in what lenses we are looking at, it is Christ who will give us the eternal life. అందుకనే కదా మనం ప్రయాసపడుతున్నాం. Do you want a rebirth again and again? Anyone wants rebirth? సనాతన ధర్మంలో there is a rebirth philosophy, but here the Lord says, I will give you the eternal life that you need not to get reborn, rebirth. ఎలాంటి ఫిలాసఫీస్ ఇక్కడ ఇవ్వబడలేదు. బట్ ద కండిషన్ ఈజ్ దాట్, సైనాయి పర్వతంలో ఏ విధంగా కండిషన్ పెట్టిండో ఇక్కడ కూడా ఒక కండిషన్ పెడుతున్నాడు. వాట్ ఈస్ ద కండిషన్? ఇఫ్ యూ హ్యావ్ క్రైస్ట్ విదిన్ యూ, ఇఫ్ యూ హ్యావ్ క్రైస్ట్ విదిన్ యూ, ఇఫ్ యూ ఫాలో మై వర్డ్, మై లా, ఐ విల్ గివ్ యూ ది ఇటర్నల్ లైఫ్. ఎందుకు ఈ ఇటర్నల్ లైఫ్ మనకి పెడుతున్నాడంటే, మన చంచలమైన మనస్సు, మన అటు ఇటు తిరిగే మనసుకి ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చి, ఈ ఫ్రేమ్వర్క్లోనే మీరు ఉండండి, దీంట్లో ఉన్నప్పుడు మీకు నిత్యత్వము లభిస్తుంది, లేదు అంటే సెకండ్ స్పిరిచువల్ డెత్. ఈరోజు నేను మాట్లాడింది, లెట్ మీ సమ్మరైజ్. 3 విషయాలు మాట్లాడాను. All who have been given the great responsibility was my first point. The second point was Moses had a special reason to ask a question. Why Moses asked a question. The third point was God's answer to Moses applies to the call that he has received. ఏదైతే ప్రశ్న రూపంలో ఏదైతే మోషే అడిగిండో, God has given a perfect answer. రెండో భాగంలో చదువుకున్నాము 2 కొరింథీ పత్రికలో, మర్చిపోదండి రెఫరెన్సెస్. 12వ వచనంలో, ఇఫ్ యూ హ్యావ్ క్రైస్ట్ విదిన్ యూ, యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి ఇటర్నల్ లైఫ్. మంచి సువాసన, మంచి ఫ్రేగ్రెన్స్ మీలో నుంచి నాలో నుంచి రావటానికి ఆయన ఒక మంచి వాగ్దానం అక్కడ ఇవ్వన్నాడు. ప్రామిస్ వర్డ్ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. ఆ ప్రామిస్ వర్డ్స్ మనలో రావాలంటే, మీలో ఉన్న సమస్యలన్నీ పోవాలంటే, కుటుంబ సమస్యలైనా సరే, పర్సనల్ వ్యక్తిగత సమస్యలైనా సరే, ఫాలో ది ఆర్డర్. ఇఫ్ యూ డోంట్ ఫాలో ది ఆర్డర్, దెర్ విల్ బి chaos. అవుట్ ఆఫ్ నథింగ్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, అండ్ హీ హాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ అన్ ఆర్డర్. అందుకనే ఆర్డర్లో ఉండాలండి మనం కూడా. మనం ఆర్డర్లో ఉంటేనే ఎవ్రీథింగ్ విల్ బీ సెట్ స్ట్రైట్ ఫార్వర్డ్. Benefit, it will be a benefiting to all of us. సో దేవుని నామానికి స్తోత్రం అండి. మరి ఈరోజు మనం ముందుకు సాగుదాము.